ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పల్లవి వల్ల చాలా ప్రాబ్లం గా ఉంది మమ్మీ. బేబీ, ఇక ఎంతో కాలం పల్లవి ఇంట్లో ఉండదు. అంటే అవును బేబీ, నిన్న నువ్వు మాట్లాడిన మాటలు మీ నాన్నమ్మకి బాగా ఎక్కేశాయి. అది నాకు క్లియర్గా అర్థమవుతుంది. వీలైనంత త్వరగా దాన్ని ఇంట్లో నుంచి పంపించేయగలనన్న నమ్మకం నాకొచ్చింది. ఆ గుండమ్మ కూతురెవరో తనకి తెలియకూడదు, దాని దగ్గరకు కూడా రాకూడదు. పల్లవి హే ఆగు. హే, ఇక్కడేం చేస్తున్నావు? ఏం లేదు, ఇలా వెళ్తుంటే గుండమ్మ గారి కూతురు గురించి మాట్లాడుతున్నారేంటా అని. అంటే ఏంటి? ఇంట్లో వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో వినడానికే నిన్ను పనిలో పెట్టుకున్నావా? వెళ్ళిక్కడి నుంచి. మమ్మీ, నువ్వు మాట్లాడింది వినేసిందంటావా? వినుంటే ఖచ్చితంగా నిలదీసుండేది కదా బేబీ. వినలేదనుకుంటా, అందుకే సైలెంట్ అయిపోయింది. ఇక నుంచి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి బేబీ. గుండమ్మ గారికి తన కూతురెవరో తెలియకూడదు, తనని దగ్గరికి చేర్చకూడదు అని వీళ్ళెందుకు అనుకుంటున్నారు? గుండమ్మ గారి కూతురు ఈవిడికి దగ్గరైతే వీళ్ళకొచ్చే నష్టమేంటి? ఇప్పటి వరకు ఆ అమ్మాయి ఎవరో తెలుసుకోవాలనుకున్న ప్రతిసారి ఏదో ఒక ఆటంకం కలుగుతూనే ఉంది. దానికి వీళ్ళకి ఏమైనా సంబంధం ఉందా? అమ్మా, ఒక విషయం గురించి మీతో మాట్లాడాలి. దేని గురించి పల్లవి? దూరం అయిపోయిన మీ అమ్మాయి గురించి. మమ్మీ, గుండమ్మ కూతురు గురించి మాట్లాడుతుంది. అవునే, అంటే నువ్వు మాట్లాడింది వినేసిందా? ఇప్పుడు దాని గురించే చెప్పాలనుకుంటుందా? నా కూతురు గురించా? ఏంటి పల్లవి? చిన్నప్పుడు మీకు దూరమైన మీ అమ్మాయి గురించి మీరెంత ప్రయత్నాలు చేస్తున్నారో చూస్తూనే ఉన్నాను. తనని చిన్నతనంలో ఎవరో ఎత్తుకుపోయారు. వాణ్ణి పట్టుకొని మీ అమ్మాయి ఎవరో తెలుసుకునే టైంకి వాణ్ణి ఎవరో షూట్ చేశారు.
అవునమ్మా. ఆ తర్వాత స్కెచ్ ఆర్టిస్ట్ వచ్చాడు. మీ అమ్మాయి ఫోటో గీశాను, తీసుకొస్తున్నాను అన్నాడు. కానీ వచ్చే దారిలోనే అతనికి యాక్సిడెంట్ అయిపోయింది. తర్వాత కోమాలో నుంచి బయటికొచ్చాడని డాక్టర్ ఫోన్ చేస్తే మనమంతా వెళ్ళాం. కానీ డాక్టర్కి అర్థం కాకుండా మళ్ళీ వెంటనే అతను కోమాలోకి వెళ్ళిపోయాడు. అవును, నిజంగా మళ్ళీ కోమాలోకి వెళ్లకుండా ఉండుంటే ఈ పాటికి మా కూతురెవరూ తెలుసుండేది. దేవుడు ఇంకా వీళ్ళని ఎందుకు ఏడిపిస్తున్నాడో అర్థం కావట్లేదమ్మా. ఇది దేవుడు చేసింది కాదు తాతగారు, మనుషులు చేసింది. ఎవరో కావాలని, మీ అమ్మాయి ఎవరో మీకు తెలియకుండా ఉండడం కోసమే ఇదంతా చేస్తున్నారు అనిపిస్తుంది. ఎవరికి అవసరం ఉంది? దీని కూతురు దీని దగ్గరైతే వాళ్ళకొచ్చే నష్టమేంటి? వాళ్ళెవరో, వాళ్ళకొచ్చిన నష్టమేంటో తెలిస్తే నేనే వాళ్ళని నిలదీసేదాన్ని. నీకొచ్చిన అనుమానమే నాకు ఉంది పల్లవి. అయితే ఈ విషయం పోలీసులకు కొంచెం గట్టిగా చెప్పి ఎంక్వైరీ చేయమనమ్మా. అవును గుండమ్మా, ఈ విషయాన్ని మర్చిపోయాం మనం. మమ్మీ, గుండమ్మ మర్చిపోయిన విషయాలన్నీ ఇది మళ్ళీ గుర్తు చేస్తుంది మమ్మీ. పోలీసులకు చెప్పి ఎంక్వైరీ చేయిద్దాం అనుకున్నాం. స్కెచ్ ఆర్టిస్ట్కి యాక్సిడెంట్ అయిన చోట సీసీ కెమెరాలు చెక్ చేయిద్దాం అనుకున్నాం. అన్నీ వదిలేశాం. బావగారు, ఇప్పుడు ఈవిడ గారు గుర్తు చేసింది కదా, మీ ఫ్యాషన్ షో గురించి మర్చిపోయి ఈ పనులన్నీ పక్కన పెట్టేసి ముందు ఆ పని మీద ఉండండి. ఆల్రెడీ 2 సంవత్సరాల నుంచి ఫ్యాషన్ షో కాంపిటీషన్లో మీరు ఓడిపోతూ వస్తున్నారు. ఇక ఈ కాంపిటీషన్లో కూడా ఓడిపోతే ఆదిత్య గారి పని అయిపోయిందని అందరూ అనుకుంటారు. అలా చేసుకోండి పెదనాన్న. అక్షత, దాని మీద ఎందుకు కోపడతావు? రేపు జరిగే ఫ్యాషన్ షో కాంపిటీషన్లో మీరు గాని గెలవకపోతే జరిగేది అదే కదా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.